పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరానీయులకు సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ కీలక సందేశం పంపించారు. శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని, జాతీయ ఐక్యతే తమ బలంగా పేర్కొన్నారు. ప్రజల ధైర్య సాహసాలను దెబ్బతీయడం, దేశంలో అంతర్గత విభేదాలు సృష్టించడం వారి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల్లో నిరాశ నిస్పృహను పెంచే లేదా దేశ భవిష్యత్తుపై ప్రతికూల భావనలు కలిగించే ఏ చర్య అయినా శత్రువులకు సహకరించినట్టేనని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. యుద్ధభూమిలో తమ లక్ష్యాలను సాధించలేకపోయినా శత్రువులు ఇప్పుడు మానసిక యుద్ధానికి దిగారని ఖమేనీ అన్నారు. దేశ ప్రయోజనాల కోసం ప్రజలందరూ ఒకే తాటిపై నిలవాలని సూచించారు. ఇక ఇజ్రాయెల్ను క్యాన్సర్ కణితితో పోల్చారు. జియోనిస్టు పాలన ఎంతో కాలం మనుగడ సాధించిందని పేర్కొన్నారు. దేశ భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు జాతీయ ఐక్యత అవసరమని ఖమేనీ మరోసారి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఖమేనీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.